కరెంటు బిల్లు చెల్లించమని అడిగినందుకు విద్యుత్ సిబ్బందిపై యువకులు దాడి చేశారు. విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మీటర్ రీడర్ సాయి గణేష్లు మోతీనగర్లో రీడింగ్ కోసం వెళ్లారు. వెంకటస్వామి అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయిలు చెల్లించాలని అడిగారు. అయితే వెంకటస్వామి కుమారుడు మురళీధర్రావు బిల్లు చెల్లించమని చెప్పడంతో సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో ఆగ్రహించిన నిందితులు సాయి గణేష్పై దాడి చేసి గాయపరిచాడు. అడ్డుకోపోయిన శ్రీకాంత్ పైన దాడికి పాల్పడ్డాడు. బాధితులు సనత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి ఘటనను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దోషులను కఠినంగా శిక్షించాలని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మేమేం గునుగుతలేం మేమేం గునుగుతలేం యూనియన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. పిఎస్ఎస్పీడీసీఎల్ ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, మా మీటర్ రీడర్స్ మా లైన్ ఇన్స్పెక్టర్తో పాటు కలిపి డిస్కనెక్షన్స్కి బిల్స్ వసూలు చేయడానికి వెళ్ళారు. కబీర్ నగర్లో ఒక ఇంటికి డిస్కనెక్ట్ చేయబోతున్న ఆ ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు, తర్వాత వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ ఒక 5-6 మంది, వెంకటస్వామి తండ్రి, వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ కొట్టడానికి ప్రయత్నించారు. ఆయన తప్పించుకున్నాడు. ఈలోపు మా మీటర్ రీడర్ ఎవరైతే ఉన్నాడో సాయి గణేష్ అతను చాలా తీవ్రంగా కొట్టారు. ఆ వీడియోస్ కూడా మీకు పంపించాము. ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతను ఈఎస్సీ హాస్పిటల్ అడ్మిట్ చేసాము. ఈ విషయమై మేము మీడియా ద్వారా విన్నపించుకుంటాము. అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. సీఏ గారితో మాట్లాడాము. ఆయన కూడా సరే అన్నారు. మేము అతనికి కఠిన చర్య తీసుకుంటామంటే లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవాలో అది పోలీస్ వాళ్ళు తీసుకుంటారంటున్నారు. మేము ఈ విషయాన్ని మీటర్ రీడర్స్ కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న ఎంప్లాయీస్ లాగా చూస్తున్నారు. వీళ్ళు కూడా మా దాంట్లో ఒక భాగం కింద క్రియేట్ చేయాలి. 1535 యూనియన్ విద్యుత్ బిల్లు చెల్లించమని అడిగినందుకు వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులపై దాడి చేశారు. అలాగే విద్యుత్ బిల్లు చెల్లించడం ఎందుకని చెప్పి వారు నిలదీశారు. దీంతో విద్యుత్ సంఘాలు అలాగే ఉద్యోగులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ఏదైతే పెండింగ్ విద్యుత్ బిల్లులు బకాయిలు చెల్లించాలా అని అడిగినందుకు లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పై అయితే కొందరు వ్యక్తులు అయితే దాడి చేశారు. 4 నెలలుగా కరెంటు బిల్లు చెల్లించకపోవడంతో పవర్ సప్లై నిలిపివేస్తామని చెప్పడంతో ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పై ఏదైతే రాములు అనే అలాగే అతను కుమారుడు ఇద్దరు కూడా శ్రీకాంత్ పై అయితే దాడికి పాల్పడ్డారు. దాడిలో విద్యుత్ అధికారి శ్రీకాంత్ కు తీవ్ర గాయాలు అవడంతో కూడా హుటాహుటిన దగ్గర ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే 4 నెలల నుంచి కూడా విద్యుత్ బిల్లులు బకాయిలు ఉండడంతో ఆ బిల్లు కట్టమన్నందుకు ఏదైతే శ్రీకాంత్ పై దాడి చేశారో, ముఖ్యంగా 4 నెలల నుంచి కూడా ఏదైతే విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ నిలిపేస్తానంటూ చెప్పడంతో అలాగే రాములు అతని కుమారుడు ఇద్దరు కూడా శ్రీకాంత్ పై ఏదైతే దాడి చేశారు. ఈ దాడిలో కూడా ముఖ్యంగా ఏదైతే శ్రీకాంత్ కి తీవ్ర గాయాలు అవడంతో వెంటనే హుటాహుటిన దగ్గరున్న హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. వెంటనే బాధితుడు కూడా సనత్నగర్ పిఎస్ లో దీనిపై కేసు అయితే పెట్టడంతో ప్రస్తుతం కేసు అయితే నమోదు చేసి అక్కడ జరిగిన ఉదంతం మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ లేదా ఒక యువకుడు ఎవరో సెల్లో తీసిన వీడియో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకుని దానిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ బిల్లులు చెల్లించమని చెప్పడంతో గతంలో కూడా ఇలా చాలా దాడులు జరిగినాయంటూ కూడా విద్యుత్ అధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే విద్యుత్ బిల్లు కట్టమని ఉందిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతుందంటూ కూడా ప్రస్తుతం పోలీసులను అయితే విద్యుత్ అధికారులు కూడా ఆశ్రయించారు. అలాగే రాములు అతని కుమారుడిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మేమేం గునుగుతలేం పోలీసు